హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్షూస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో చాలా ఈజీగా వితిన్ ఒక 5 మినిట్స్లో ఇన్స్టంట్ మెహందీ ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీ అండి. 2 ఇంగ్రీడియంట్స్తో ఇన్స్టంట్ మెహందీ ఎర్రగా ఎలా పండాలి అనేది అయితే చూపిస్తాను. కొంతమందికి ప్రొసీజర్లో చేస్తే కొంతమందికి పండుందు, కొంతమందికి పండుతుంది. అది కూడా ఎందుకు అనే రీజన్ కూడా మీకు లైవ్లో చూపిస్తాను. ముందుగా ఏం చేశానంటే నేను ఒక హాఫ్ లెమన్ అనేది నీట్గా జ్యూస్ ఉన్నది తీసుకున్నాను. అట్లా పండిన లెమన్ తీసుకోండి. గ్రీన్గా ఉన్న లెమన్ అయితే జ్యూస్ సరిగ్గా ఉండదు కాబట్టి ఇలా పండింది ఒక హాఫ్ తీసుకొని నీట్గా జ్యూస్ అంతా తీసేసుకొని దాంట్లో నేను కొంచెం సున్నం యాడ్ చేసేసుకున్నాను. సున్నం అనేది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. దీంట్లో యూస్ చేసే కుంకుమ ఏంటంటే నేను గోపురం తీసుకున్నాను. గోపురం తీసుకుంటే రిజల్ట్ ఎలా వచ్చింది, ఇంకొక అందరి కుంకుమ ఉంది, అది తీసుకుంటే రిజల్ట్ ఎలా వచ్చింది అనేది అయితే నేను మీకు ఇప్పుడు లైవ్లో అయితే చూపించేస్తాను. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇప్పుడైతే కొంచెం సున్నం అయితే యాడ్ చేసుకున్నాను. మెయిన్గా మనకి దీంట్లో గోరింటాకు బాగా పండాలి అంటే బాగా రెడ్గా ఉండే కుంకుమ అయితేనే మనకి రిజల్ట్ దీంట్లో వెంటనే బాగా వస్తుందండి. లేదంటే మటుకు అస్సలు పండదు. ఇది మటుకు ఉన్న ఫ్యాక్ట్. ఇప్పుడు నేను చేస్తాను కదా, మీరే చూడండి. వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మొత్తం మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. ఇప్పుడు దీంట్లో నేను కుంకుమ యాడ్ చేసుకున్నాను. నేను ఇప్పుడు యాడ్ చేసేది వచ్చి గోపురం కంపెనీ కుంకుమ అండి. అది చూడడానికి చాలా రెడ్గా ఉంది, అందుకే నేను ఫస్ట్ ఇది ప్రిఫర్ చేశాను అనమాట. ఈ కుంకుమని ఎక్కువ గట్టిగా కలపకూడదు, అట్లని వాటర్గా కాకుండా మనకి డిజైన్ పెట్టుకునేదానికి వీలుండేలాగా ఓ మంచి ఆ కన్సిస్టెన్సీ గోరింటాకు మనం పెట్టుకునేదానికి వీలయ్యేలాగా కలుపుకొని ఇప్పుడు నేను చేతి మీద డిజైన్ వేసుకుంటున్నాను. నేనైతే అన్ని రౌండ్ చుక్కలు పెట్టేసుకొని పైన ఫింగర్స్ని ఇట్లా డిప్ లాగా చేసి పెట్టుకున్నాను. మీకు ఎలా నచ్చితే అలా పెట్టుకోండి. ఇప్పుడు మేము ముందే లైవ్లో వాటర్లో పెట్టేసేసి కడుగుతున్నాను. చూడండి ఫైనల్ రిజల్ట్ ఎలా ఉందో చూడండి. అయ్యో, మీరు చాలా బాగా పండుతుంది అన్నారు కానీ ఏదక్క పండలేదు అని అడుగుతారేమో. ఇప్పుడు చెప్తాను. అది గోపురం కుంకుమ, అందుకే నాకు రిజల్ట్ అలా వచ్చింది. ఇప్పుడు ఇంకో డబ్బా చూపించాను కదా, ఇది నేను గుడి బయట అమ్ముతుంటే తీసుకున్నాను. చాలా రెడ్గా ఉంది. ఇప్పుడు దీని మీదే వాష్ చేసి మళ్ళీ నేను ఆ కుంకుమతో సేమ్ ఆ కుంకుమ లెమన్ కలిపాను. సున్నం అసలే వేయలేదు, వేసి ఇలా డిజైన్ పెట్టుకున్నాను. చూసారా, కరెక్ట్గా ఒక 2 మినిట్స్ అంతే. అది ఇట్లా ఈ కలర్లో ఎండేంతవరకు పెట్టుకొని ఇప్పుడు వాటర్లో వాష్ చేస్తే రిజల్ట్ ఎలా వచ్చిందో మీ కళ్ళతో మీరే చూడండి. ఓకేనా? అదండి, చూసారు కదా ఎంత ఎర్రగా అయితే కనిపిస్తుందో. ఇప్పుడు దీన్ని మొత్తం కడిగేశాక నేను మీకు టిష్యూతో తుడిచి కూడా చూపిస్తాను. మళ్ళీ ఇది రంగు అవుతుందేమో అని అనుకుంటారేమో, అస్సలు అవ్వదండి. ఒక్కసారి ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఒక టిష్యూ కానీ ఏదన్నా క్లాత్ కానీ తీసుకొని మొత్తం ఒకసారి తుడిచేయండి. మీరు పెట్టుకున్న మెహందీ అయితే అస్సలే పోదు, మీకు ఉంటుంది. పైన లైట్గా ఏదన్నా ఉంటే ఆ కలర్ అనేది ఆ క్లాత్కి అయితే టచ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను ఎంతసేపు వాటర్లో కడుగుతున్నా కానీ ఎర్రగా అలానే ఉంది. చూడండి, మీ ముందే టిష్యూ టెస్ట్ అయితే చూపిస్తున్నాను నేను. ఇప్పుడు టిష్యూ తీసుకొని అలా నీట్గా అయితే తుడిచేస్తున్నాను. చూడండి, అస్సలు టిష్యూకి అయినా అవ్వలేదు. కానీ కొంతమంది ఇది ఎన్ని రోజులు ఉంటుంది అంటారు. ఎన్నో రోజులు ఉండదండి, ఒక్కరోజు. ఇప్పుడు నేను చూపించాను కదా, ఈ వీడియో చేయగానే మా పాపకు స్నానం చేయించాను, అలా పోయింది. సో సోప్ తగిలితే ఇలా వెంటనే పోతుంది. ఇంకా మీకు ఇలాంటి మంచి మంచి ఇన్స్టంట్ మెహందీస్ ఇంకా వస్తాయి. షార్ట్స్ రూపంలో కూడా పెడతాను. మీకు కనుక నేను చేసే ఈ వీడియోస్ కనుక నచ్చినట్టయి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీరు కూడా ట్రై చేసి ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్.